తప్పిపోయిన కుమారుడు ఇల్లు విడిచిపోయినప్పుడు వాడు దేశదిమ్మరైపోయాడు. తండ్రి ఆస్తిని పాడు చేసి వేషలతో తిరిగి అంత పాడు చేసుకుని తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు కూడా దొరక్క, తండ్రి నీ ఎదుట పరలోక ఎదుట నేను పాపం చేశాను, నన్ను నీ కూలి వాళ్ళలో కూలి వాడిగా చేర్చుకుంటావా అని నా తండ్రిని అడుగుతానని చెప్పి ఆ చిరిగిపోయిన జుట్టుతో, చిరిగిపోయిన వస్త్రాలతో, చిరిగిపోయిన దుమ్ము ధూళి పట్టినటువంటి ఆ చెడిపోయిన ముఖంతో తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చినప్పుడు, నీ కూలి వాళ్ళలో కూలి వాడిగా చేసుకో, నీ మాట నేను వినలేదు, ఇల్లు విడిచి తిరిగాను, దేశదిమ్మరని అయిపోయాను, నన్ను క్షమించమంటే తండ్రి సరేలా నేను కూలీలో కూలి పెట్టుకుంటాను అనలేదు. నా కుమారుడువే. తండ్రి సంతోషానికి అవధులు లేవు. ఈ దినమున ఒకవేళ ఏ కారణం చేతనైనా సంఘాన్ని విడిచిపెట్టి దేశదిమ్మలోనే ఒక ఆదివారం ఒక సంఘం, ఒక ఆదివారం ఒక సంఘం, అక్కడంటే ఎక్కడంటే అక్కడికి పోతున్నావేమో, జాగ్రత్త. నీవు ఒక ఇంటి వాడివి, నువ్వు దేశదిమ్మరివి కాదు. నీకు ఒక గురి ఉంది, నీకు ఒక ఇల్లు ఉంది, నీకు కాపరి ఉన్నాడు. మానవ సమైన కాపరి కంటే ఆత్మల కాపరి అని యేసయ్య ఉన్నాడు. గురి కలిగిన వాడిగా ఉంటావా? నాకంతా తెలుసులే, నా కడుపు నిండిందని నువ్వు ఉంటున్నావేమో, ఆకలిగా ఉన్నట్టుగా ఉండు. నువ్వు ప్రభా నాకు ఇంకా వాక్యం కావాలి, ఇంకా వాక్యం కావాలి అంటూ ఉంటావా? నేను ముగించక ముందు 2 మాటలు చెప్పి ముగించాలి. ఇప్పుడు ఎన్నేయండి? మొదటివాడు స్నేహితుడు, రెండవవాడు పగవాడు, మూడవవాడు కడుపు నిండినవాడు, నాలుగవవాడు ఆకలి నిండినవాడు, ఐదవవాడు ఇల్లు విడిచి తిరుగువాడు. ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అంటాడు, కయ్యను నువ్వు ఈ పాపము చేసి నా శాపము నువ్వు పొందుకుంటున్నావు, నువ్వు దేశదిమ్మరి అవుతావు అని కయ్యనుతో చెప్పాడు. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనంలో మాట ఉంది. ఇల్లు విడిచి తిరుగుతున్నావా? ఏ కారణం చేతనైనా సంఘము నీ ఇల్లు కంటే గొప్పది, ఆలయం కంటే, ఇదిగో ఆలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు, బలిపీఠం కంటే గొప్పవాడు, ఆయనే బలి అయిపోయాడు. ఈ సంఘ శాస్త్రంలో ఉంటావా? ఎవరిని మెప్పించడం కోసము, బంధువులను మెప్పించడం కోసము, స్నేహితులను మెప్పించడం కోసము, పాస్టర్ గారిని మెప్పించడం కోసము, పక్కోడిని మెప్పించడం కోసం నువ్వు ఇక్కడ లేవు. సాక్షాత్తు యేసుక్రీస్తు వాడిని మెప్పించడానికి నువ్వు ఉన్నావు. ఇల్లు విడిచి తిరిగిన వాడి వలె, దేశదిమ్మరి వలె ఉన్న దేవచిత్తం కానే కాదు. ఒకవేళ నువ్వు నీ ఆవేశంలో నువ్వు ఒక చెడు తీర్మానం తీసుకున్నావేమో, నీ మనసు చెప్పే మాట, ఆత్మ చెప్పే మాట వినకుండా నీ సొంత నిర్ణయం తీసుకొని ఏ కారణం చేత దేవుని సంఘానికి దూరం అయిపోతే జాగ్రత్త. దేవుడు నియమించిన చోట నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడ ఫలించు. దేవుని సంతోషపెట్టు, దేవుని మహిమపరచు, దేవుడిని దీవిస్తాడు. 6వదిగా చివరిదిగా పొరుగువాడు. పొరుగువాడు ఎవరండి? యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న వేసాడు ఒకడు, ధర్మశాస్త్రోపదేశకుడు, మత పెద్ద ఒకడు, ధర్మశాస్త్రంతో పూర్తి పెట్టినవాడు వచ్చి కొన్ని మాటలు యేసయ్యను అడిగితే యేసయ్య అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. ఆ మాట పట్టుకొని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమన్నాడంటే, అవును పోతే కూడా మరి పొరుగువాడు అంటే ఎవడు, నాకు పొరుగువాడు ఎవడు అంటే కథ చెప్పాడు. ఆ కథ అంతా మీరు చెప్తే సమయం దొరకదు, లేదు మనకు. కథ అంతా విన్న తర్వాత, ఇప్పుడు కథ విన్నావు కదా, నీ ఏమర్థమైంది నీకు? పొరుగువాడి గురించి చెప్పాను కదా నేను నీకు ఏమర్థమైంది అంటే అన్నాడు, ఎవడు అతని మీద బాధలో ఉన్నవాడు, ఆపదలో ఉన్నవాడి మీద జాలి పడ్డాడో వాడే పొరుగువాడు. అసలు మొట్టమొదట మనకు పొరుగువాడు ఎవడంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు, మనం మన పాపములలో అపరాధములలో సచ్చిన వారి ఉన్నప్పుడు మన మీద జాలిపడి మన కోసం మరణించిన యేసయ్య మనకు పొరుగువాడు. హల్లెలూయా. అయితే ఆయన పొరుగువాడే ఉండి నీకు ఏమి ఆజ్ఞాపించే, నిండు వలె నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. నీ ప్రక్కనే ఉన్న నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ సమాజంలో ఉండే ఎవడైనా కావచ్చు, వాడు ఆపదలో ఉన్నాడు, దేవుని ప్రేమ వాడి మీద చూపించు, వాడు నీ పొరుగువాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఒక మరి మాజీ ఎంపీ గారు ఈ మాట అన్నాడు, యేసుక్రీస్తు వారిని నేను ఎందుకు ప్రేమిస్తానంటే ఆయన బ్రాహ్మణుడు, నా మట్టుకైతే యేసు ప్రభువే దేవుడు అని అంటూ అనేక మందిలో ఆయన ఏమని చెప్పాడంటే, ఒక ప్రకటన చేశాడు. ఎందుకు యేసు ప్రభు దేవుడు అంటే, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను ఇచ్చుకున్నవాడు తగ్గించబడును చెబుతూ, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన ఈ దేవుడే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ గ్రంథాలు ఈ మాట చెప్పలేదు, ఏ దేవుడు ఈ మాట చెప్పలేదు. చిన్న మాటే, సింపుల్ మాట, కానీ ఆ ప్రేమ గొప్పది. యేసయ్య నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెడితే, యేసయ్య ప్రేమలో ఉన్న నీవు నీ పొరుగువాడిని ప్రేమించడానికి నువ్వు బాధ్యుడివి. పొరుగువాడు ఎవడు? నీ పొరుగువాడు ఒకవేళ నీ సంఘములోనే, నీ ఇంటి పక్కనే, లేదా నీతో ఉన్నవాడు, నీవాడైనా కాకపోయినా వాడు కష్టములో, బాధలో, కన్నీటిలో ఉంటే యేసయ్య ప్రేమను బట్టి, యేసు మాటను బట్టి ఒకవేళ ప్రేమిస్తే
దేవుడిని మెచ్చుకుంటాడేమో. నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించు. కొంచెమైనా సహాయం చేయి. ఇప్పుడు సహాయం చేయి. అయ్యో పాపం అంటాం కాదు, ఏదైనా చెయ్యి. దేవుని ప్రేమను బట్టి దేవుడిని దీవిస్తాడు. మొదటివాడు స్నేహితుడు, రెండవవాడు పగవాడు, మూడవవాడు కడుపు నిండినవాడు, నాలుగవాడు ఆకలి నిండినవాడు, ఐదవవాడు ఇల్లు విడిచి తిరిగేవాడు, ఆరవాడు పొరుగువాడు, చివరిది ఏడవది బుద్ధిమంతుడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు తన పునాది ఎలా ఎక్కడ వేసుకుంటాడంటే, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. పోయిన వారం కూడా మనకు పునాది గురించిన మాటలు నేర్చుకున్నాం. నీ జీవితానికి పునాది యేసుక్రీస్తు బండ కాకపోతే నీ ఇల్లు నిలవదు. నీ బంగళా ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద అంతస్తులు కలిగినదైనా పునాది బాగలేకపోతే, పునాది గట్టిగా లేకపోతే అది కూలిపోద్ది. నీ ఆత్మీయ జీవితానికి కూడా యేసుక్రీస్తు వారు పునాది కాకపోతే నువ్వు బుద్ధిమంతుడు అయితే నీ ఇంటిని బండ మీద కట్టుకుంటావు. అదే బుద్ధిహీనుడు ఏం చేశాడంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, వరద వచ్చింది, కొట్టుకుని పోయింది. యేసుక్రీస్తు వారు బుద్ధి గల కన్యకలు, బుద్ధులు లేని కన్యకల గురించి చెప్పారు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదండి, నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఆత్మ లేకుండా నువ్వు ఉన్నావేమో. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఏదైనా నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలంటే జ్ఞానం కావాలి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు, అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడుతాను. దేవుని జ్ఞానం నీళ్ళు లేకపోతే నీతో వాదించేవారు చాలామంది ఉంటారు. నాలో దేవుని జ్ఞానం లేకపోతే నాతో వాదించేవారు చాలామంది ఉంటారు. దేవుని జ్ఞానం ఉంటే ధైర్యంగా వాదిస్తాం. ఆ వాదనలో మనం గెలుస్తాం. జయం మనదే. ప్రభువును సాధించను గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ మరి సహవాసంలో ఉన్నాం. ఆరాధనకు వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాపరిచుడ మా ప్రియ పరలోకపు తండ్రి, సొలొమోను భక్తుడు తన కుమారుడితో చెప్పిన మాటలు మీరు మాకు చెప్పారు. అయా 7 రకముల వారు మా మందిరంలో, మా సంఘములో నాతో కలుపుకొని ఉన్నామేమో. అయా మేము మీ కుమారులమైతే మీ జ్ఞానం సంపాదించుకోవడానికి మాకు నేర్పించు. మీ జ్ఞానం సంపాదించుకొని మేము ధైర్యంగా వాదించడానికి మాకు సహాయం చేయండి. అయా బలను సిద్ధపడుతున్న మీ పిల్లలను దీవించండి. సంఘంలో ఎవరెవరే పరిచర్యలు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కనికరించి ప్రతి వారిని దీవించండి. పెద్దలను, పరిచారకులను, పురుషులను, స్త్రీలను, కుమార్తెలను దీవించండి. మాకు ఏ వర్తమానం అందించారో మా ఆత్మీయ జ్ఞానానికి అయా ప్రభా మా బలాన్ని అధికం చేయండి, మా జ్ఞానాన్ని అధికం చేయండి. మేము మీ జ్ఞానంలోకి వచ్చినట్టుకు మా కృప చూపించండి. మేము బుద్ధిహీనులుగా ఉండకుండా, అయా మేము పగవారిలాగా ఉండకుండా, అయా మేము గాయపరిచే వారముగా ఉండకుండా, మేము కడుపు నిండిన వారులుగా ఉండకుండా, ఆకలి వారముగా ఉండటకు నేర్పించండి. మీ జ్ఞానం ఒక అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావం పెరుగుతుందండి. బల నిమిత్తం సిద్ధపరచండి అయ్యా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసము మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.